ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛ భారత డెవలప్మెంట్ డైరెక్టర్గా మాకు ఇచ్చినందుకు మొన్న ఉడా సెలరెడ్డి థియేటర్లో కలెక్టర్ గారు, తర్వాత జాయింట్ కలెక్టర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, మొత్తం ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ ఒక కార్యక్రమం పాల్గొంటారు. వివిధ ఆఫీసులు మొత్తం A to Z ఎన్ని వ్యవస్థలు ఉన్నాయి అన్ని సంస్థల ఆఫీసులు కూడా పాల్గొంటారు. మన ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లాకు వచ్చింది 8 అవార్డులు వచ్చాయి స్టేట్ వరకు, మన జిల్లాకు వచ్చింది 7 వచ్చాయి. అలాగే మన జిల్లాలో వచ్చింది స్టేట్ మొత్తంగా 7 వస్తే మన జిల్లాలో వచ్చింది 45 అవార్డులు వచ్చాయి 45 మందికి. భీములు, తర్వాత మొత్తం అనకాపల్లి అన్ని మండలాలతో కూడా పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో 45 అవార్డులు మన జిల్లాకు వచ్చింది. మంచి స్పందన ఉండి స్వచ్ఛ భారత్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు అయ్యి పాల్గొని అన్ని విధాలుగా రోడ్డు మీద చెత్త కానీ, ఊజిడి కానీ, కాలువలు కానీ ప్రతి ఒక్కరు కూడా గ్రీన్ అండ్ నినాదంగా తీసుకొని వచ్చే కార్యక్రమం స్వచ్ఛ భారత్లో బాగా చేస్తున్నారు. ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా సెంటర్లో ఆయన ఆ రోజులు 29 మంది ముఖ్యమంత్రులతో 14 మంది ముఖ్యమంత్రులతో ఉంటే చంద్రబాబు నాయుడు గారు జిల్లా ఆంధ్రప్రదేశ్ సీఎం అయిన కేంద్రంలో ఆయన కన్వీనర్గా ఉండారు స్వచ్ఛాంధ్రకి. ఆయన అప్పుడు స్వచ్ఛ భారత్ పెట్టారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఈయన సీఎం అంటే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పెట్టారు. దాని గురించి ఆయన ఒక తపంతో ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడాలా, ప్రజలు బాగుపడాలా, ఆరోగ్యరీతిగా ముందుకెళ్లాలని ఆయన ఒక తపంతో నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకి ఆఫీసులు అందరూ కూడా స్పందించి, కలెక్టర్ గారు సహా అందరు కూడా స్పందించి ఆ వర్క్ లో పూర్తి చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇప్పుడు ఒక వార్డులో ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ ఉంటారు, ఒక హెల్త్ ఇన్స్పెక్టర్, ఒక బిల్లు కలెక్టర్ ఉంటారు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్, వాళ్ళు చేసిన పనితీరుని పెడితే వాళ్ళకి అవార్డు. అంటే వాళ్ళకి రాజకీయ ఎత్తుగట్టం కానీ, లేకపోతే ఆఫీసుల ఒత్తిడి కానీ, లేకపోతే ఆఫీసుల రికమెండేషన్ పరంగా ఏం కాదు. ఎవరైతే ఇప్పుడు మున్సిపాలిటీలు ఉన్నారో కొంతమంది పంచాయతీ ప్రెసిడెంట్లు వచ్చారు, అలాగ వచ్చారు అంటే ఎత్తుగట్టంగా వాళ్ళు పనితీరుని పెట్టి వార్డు క్లీన్ చేసిన తర్వాత దాని దృష్టిలో వాళ్ళకి అవార్డులు ఇచ్చే పొజిషన్ కలెక్టర్ గారు. అయితే ఇలాంటివి ఉండేవి కాదు. చంద్రబాబు నాయుడు గారి తపన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో పేదరిక నిర్మాణం చేయాలి. పేదవారిని ఎవరు కనిపించకూడదు. ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలా, ఉండడానికి ఇల్లు ఉండాలా, తినడానికి తిండి ఉండాలా, కట్టుకోవడం బట్ట ఉండాలి అని ఆయన ఒక తపంతో 29 రాష్ట్రాల సీఎంలు ఉన్నారు. కానీ ఆ 24 గంటల్లో 18 గంటలు పనిచేసిన సీఎం అంటే ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంతవరకు అయితే మాకు ఇటువరకు డైరెక్టర్ అయితే తెలిసింది కాదు, డైరెక్టర్ మీకు కాదు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అయితే తెలిసింది కాదు. ఆంధ్ర అంటే తెలుసు కానీ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అంటే స్వచ్ఛ భారత్ పెట్టారు ప్రధాని గారు. దానికి మన సీఎం గారు కన్వీనర్ గా ఉండరు. అప్పుడు మనకు తెలిసి ఇప్పుడు ఏంటంటే ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మన మీటింగ్ అయిన తర్వాత ఉడా సెలరెడ్డి థియేటర్లో ఇప్పుడు సన్మానాలు చేసి అవార్డులు ఇచ్చిన తర్వాత ఇది పెద్ద వ్యవస్థ, పెద్ద సంస్థ. డైరెక్టర్లు కూడా ఇంటర్వ్యూలు అయ్యి డైరెక్టర్లు కూడా మా చైర్మన్ గారు పట్టాభి గారు మా 14 మంది డైరెక్టర్లు కానీ ప్రతి ఒక్క జిల్లాకు కూడా ఒక్కొక్క మీటింగ్ పెట్టుకుని మా ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా పనిచేయచ్చు, ఎక్కడైనా చేయించవచ్చు. మొత్తం 175 కాన్స్టిట్యూన్సీ 25 జిల్లాలో. దాని గురించి ముందు కూడా విశాఖపట్నం అంటే ఆంధ్రప్రదేశ్ లో ముందంజలు ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ అంటే 29 రాష్ట్రాల్లో భారతదేశంలో ముందంజలు ఉంటుంది. మాకంటే ఇటువరకు చెత్త అంటే చెత్త మీద పన్ను వేశారు. ఇప్పుడు చెత్త అంటే ఉచితంగా వెళ్ళి బళ్ళు పెట్టి సేవ చేయించి చెత్త వెత్తిస్తాను కాబట్టి దానికి అదే ఆఫీసర్లు సన్నిహితంగా ఉండి చెప్పే వాళ్ళందరిలో ఉండి పని చేయాలని ఒక విధానం ఉంటే అది బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతుంది. అందులో ప్రజలు కూడా అందుబాటులో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడా భాగస్వాములు అయ్యి నాది ఈ బాధ్యత, ఈ చెత్త నా పిల్లలకి ఇబ్బంది, నాకు ఇబ్బంది, నా కొడుకులకి ఇబ్బంది అనే బాధ్యత ఎప్పుడైతే వచ్చిందో ఆ కాలంలో చెత్త ఉండదు, ఒక కాలంలో చెత్త వేయరు, మురికి వాటర్ ఉండదు, చిరటి ఉండదు, ఏది కూడా ఉండదు, ఊజిడి కూడా ఉండదు. అలా బాధ్యత తీసుకున్నారు. అప్పుడు బాగుపడడానికి అవకాశం ఉంటుంది. నేను ఆంధ్రప్రదేశ్ లో కాదు అనుకోను, నేను ఇప్పుడు సెంట్రల్ కూడా ఉన్నాను. ఎందుకంటే మా కన్వీనర్ ఎవరు ఇండియా ప్రెసిడెంట్ ఎవరు ప్రధానమంత్రి, దానికి కన్వీనర్ ఎవరు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మా 14 మంది కూడా ఇప్పుడు మా కేంద్ర నిధులతోనే డెవలప్మెంట్ అవుతుంది, రాష్ట్ర నిధులతో డెవలప్మెంట్ అవుతుంది. దాని గురించి కేంద్ర రాష్ట్ర డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి మేము మట్టుగా ప్రతి ఒక్కటికి ముందుకెళ్ళి పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మాకు కూడా విధానాలు ఇంకా 20వ తారీఖు నుంచి పూర్తిగా మాకు షెడ్యూల్ వస్తాయి. షెడ్యూల్ వచ్చిన నుంచి కూడా మాకు రోజుకు జిల్లా మీటింగ్ ఉంటుంది. అలాగే రోజుకు ఒక నిరోధకవర్గం, ఒక జిల్లాలు అయిపోయినట్టు మళ్ళీ రోజు డైలీ ఒక నిరోధకవర్గం, డైలీ నిరోధకవర్గాలు అయిపోయి మా మండలాలు పంచాయతీలు అయితే మున్సిపాలిటీలు అయితే మా కార్పొరేషన్లు.